ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక నియోజకవర్గం వైపు చూస్తోంది. అదే పిఠాపురం. దీంట్లో పవన్ కళ్యాణ్, మరోవైపు వంగా గీత పోటీ చేస్తున్నా. ఈ ఇద్దరికంటే కూడా మధ్యలో ఒక సెంట్రల్ అట్రాక్షన్ ఒకటి ఉంది. ఆ వ్యక్తి పేరే వర్మ. పిఠాపురం వర్మ అంటే ప్రస్తుతం వర్మ మనతో ఉన్నారు. చివరికి పవన్ కళ్యాణ్ నేరుగా ఒక మాట చెప్పారు, తన గెలుపుకి బాధ్యత వర్మ చేతిలో పెడుతున్నాను, వర్మ ఏమి చెప్పితే పిఠాపురంలో అదే జరుగుతుంది అని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం వర్మతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పిఠాపురం రావడం, పిఠాపురం వర్మని దగ్గర తీసుకొని నా గెలుపు బాధ్యత మీ చేతిలో పెడుతున్నాను అని చెప్తున్నారు. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది? అంటే దానికంట ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుల్ని గెలిపించాలన్నారో, మరి దాన్ని శిరసావహించి మేము ఈ కార్యక్రమాన్ని భుజాలు వేసుకున్నాం. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యతలు అప్పచెప్పడం వల్ల మాకు మరింత గౌరవం, పట్టుదల, కసి పెరిగి కార్యకర్తలు మేము కూడా నిరంతరం ఆయన కోసం పనిచేస్తూ భారీ మెజార్టీతో గెలిపించే పరిస్థితి ఏర్పడింది. అయితే ఫస్ట్లో పిఠాపురం నుంచి మీ సీటు కన్ఫర్మ్ అవుతుందని మీరందరూ ఊహించారు. అయితే అది అనుకోని పరిస్థితులు తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని వర్మ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏం ఆలోచించాడు వర్మ? అంటే బాధ అన్నది ఉంటుంది. చంద్రబాబుని కలిసినప్పుడు, బాబు గారిని కలిసినప్పుడు ఆయనే అడగడం వల్ల ఇచ్చాను తప్పితే లేకపోతే ఇచ్చే పరిస్థితి కాదని నాకు ముందుగానే తెలియజేశారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి నాకు కూడా బాధ్యత ఉందనే ఒక ఆలోచన, న్యాయపరంగా ఉందనే ఆలోచన రావడంతో నేను చంద్రబాబు నాయుడు గారి మాటకి శిరసావహించి నేను పనిచేస్తాను. అయితే కేవలం పిఠాపురం ఒకటే కాదు, కాకినాడ ఎంపీ విషయంలో కూడా మీ రోల్ చాలా పెద్దగా ఉంది. అంటే మీరు మత్స్యకార గ్రామాల్లో కావచ్చు, ఫిషరీస్ కమ్యూనిటీలో కావచ్చు, మీకున్న మీ పేరుని మొత్తం కాకినాడ పార్లమెంటు గెలుపుకి కూడా మీరు ఇదే ప్రయత్నం చేస్తారా? చేస్తాం. ఇందులో తేడా ఉంది. 2 ఎంపీ ఎమ్మెల్యే 2 గ్లాస్ వేయమని చెప్తాం. అయితే ఇప్పటికిప్పుడు జరుగుతున్న మీ పార్లమెంటు పరిధిలో ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక మంత్రులను పెట్టే స్థాయికి వచ్చింది, ఒక పెద్ద నాయకుల్ని తీసుకుని వచ్చే పరిస్థితి పెట్టింది. పవన్ కళ్యాణ్ని, వర్మని పూర్తిగా కూడా అష్టదిగ్బంధనం చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు వర్మ దీన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడా? అష్టదిగ్బంధనం చేసిన దిగ్బంధనాన్ని తెంపుకుని విజయం ఎలా తీసుకోవాలో మాకు తెలుసు. రెండవది, ఒక మిలిటరీ యుద్ధం వచ్చినప్పుడు కల్నల్స్ కానీ, లెఫ్టినెంట్స్ కానీ అందరినీ మోహరిస్తారు. కింద సైన్యం పనిచేయాలి కదా, సైన్యం ఉండాలి కదా. ఆ సైన్యం వాళ్ళకి లేదు, మాకుంది. మాకు కర్నల్స్, లెఫ్టినెంట్స్, మిథున్ రెడ్డిలు అవసరం లేదు. సైన్యం ఎంతో బలమైన సైన్యం ఉంది, తెలుగుదేశం పార్టీ సైన్యం. కొన్ని రోజులు ఇబ్బంది పడినా సరే చంద్రబాబు మాటలకి విలువిస్తూ, గౌరవిస్తూ, ఆదేశాన్ని శిరసావహిస్తూ మొత్తం సైన్యం అంతా కూడా గెలుపుకు పోరాడతాం. వర్మ ప్రచారంలో ఒక మాట చెప్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు సైకిల్ ఎక్కండి, సైకిల్ తొక్కి పోలింగ్ బూత్కి వెళ్ళండి, పోలింగ్ బూత్కి వెళ్ళి అక్కడ గ్లాసుకి గుర్తుకి ఓటేయండి అంటున్నారు. మరి అంతే కదా, తప్పే ఉన్నది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2 ఓట్లు కలిసి వైఎస్ఆర్సీపీని గద్దెదించాలి. అందులో తెలుగుదేశం పార్టీ ఓటు 100కి 100% పవన్ కళ్యాణ్ గారికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంచేత మా కార్యకర్తకు మేము ఇచ్చే ఉపదేశం ఏంటంటే, నీ సైకిల్ నువ్వు ఎక్కు, నీ భార్యను నువ్వు ఎక్కించు, వెళ్ళి ప్రచారం చేయి, వెళ్ళి గలాస్కు ఓటేయి. తప్పే ఉన్నది. అంటే మరి ఇదే సందర్భంలో ఈ పొత్తుకి ముందు జనసేనకి తెలుగుదేశం మధ్య ఇదే పిఠాపురం వర్మ మీ శ్రీనివాస్ విషయంలో కావచ్చు, ఒక విషయంలో ఒక యుద్ధమే చేసిన పరిస్థితి ఉంది. మరి అది సెట్ అయ్యే పరిస్థితి ఉందా? అంటే పొత్తులో ఉన్నప్పుడు
ఒక పార్టీని ఒకరు వీక్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అటువంటి ప్రయత్నాలు ఏమి చేసినా సరే మేము ఊరుకునేది లేదు. పొత్తు యొక్క విధానాన్ని, తంబురుల్ని సాక్షాత్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా ముందుకెళ్ళేటప్పుడు కింది స్థాయి నాయకులైన మేము మటుకి ఇంకా ఎక్కువ బాధ్యత వెళ్ళాలి. ఆ బాధ్యత ఏ స్థాయిలో వ్యక్తి విస్మరించినా నేను ఎవరికి భయపడినా ఊరుకునేది లేదు. సో స్టిల్ ఆ గ్యాప్ ఇంకా నడుస్తుందా? ఆ గ్యాప్ సెట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది? నేను వ్యక్తుల మధ్య గ్యాప్ కానీ, వ్యక్తుల మధ్య శత్రుత్వం కానీ నాకు లేదు. నాకు కుటుంబం, నా కుటుంబం చంద్రబాబు కుటుంబం. చంద్రబాబు తండ్రి లాంటి వ్యక్తి నేను ఏమి పని చేయాలో చెప్పారు. అందులో కాకినాడ పార్లమెంటు, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు వాళ్ళిద్దరికీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అందులో తేడా లేదు, వేరేది లేదు. పవన్ కళ్యాణ్ మరి రాష్ట్రంలోనే ఒక చరిత్ర కలిగిన వ్యక్తి. ఈరోజు ఓటు చీలకుండా ముందుకెళ్లాలని ఒక ఆలోచన, దృక్పథం ప్రజలకు తెలియపరిచిన వ్యక్తి. రెండవది, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రశ్నించి గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి విజయం కూడా భారీగా ఉండాలని గట్టి పట్టుదల కృషితో మేము అందరం పనిచేస్తాం. అయితే మీరు ఎవరైతే పార్టీ నుంచి మీకు వ్యతిరేక కార్యక్రమాలు చేశారని సస్పెండ్ చేశారు, వాళ్ళందరూ ఈరోజు మీ పార్టీ అంటే కూటమిలో ఉన్నప్పటికీ మీ ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళిపోయారు. అది యాక్సెప్టబుల్ చేసే అవకాశం ఉందా వర్మకి? వాళ్ళ క్యారెక్టర్గా వదిలేస్తున్నారు. ఇప్పుడు వర్మ ఒక నిరంతర పోరాట యోధుడు. నేను పార్టీని వ్యతిరేకించిన, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన నేను ఎవరిని కూడా లెక్క చేయను. ఆఖరి చంద్రబాబు నాయుడు వద్దన్నా సరే నేను వాళ్ళని లెక్క చేయను. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ అటువంటిది, పార్టీ విధానాలు అటువంటివి. అటువంటి వాళ్ళని అక్కకు చేర్చుకోవాలా, కౌగులించుకోవాలా, ముద్దులు పెట్టుకోవాలా అని ఆలోచించుకోవాల్సింది. అది కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోవాల్సింది. ఎవరైతే కౌగులించుకొని ముద్దులు పెట్టుకుంటున్నారో వాళ్ళ యొక్క విచక్షణకి, వాళ్ళ యొక్క ఇంకేమంటామండి దానికి నేను వదిలేస్తున్నా, ఏమి పట్టించుకోను. కానీ ఒక మెట్టు దిగిన వర్మ గ్రౌండ్లో మొత్తం బాధ్యత అంతా భుజస్కంధాల మీద వేస్తున్నాడు. సో ఒకవేళ ఇక్కడ అనుకున్న రిజల్ట్స్ వర్మ సాధించలేకపోతే ఏంటి వర్మ పరిస్థితి? సాధించలేకపోవడం అన్నది ఎప్పుడూ జరగదు. నేను పనిచేస్తున్నానా లేదా అన్నది ప్రజలకు తెలుసు, జనసేన పార్టీ అధ్యక్షులకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు. నేను కూడా అందరిలాగా జెండాలు ఇలా మధ్యన టూపేసి ఆయన పక్కన తిరిగచ్చు. నేను తిరగను. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా, ఆయన పిలిచిన సబ్జెక్ట్ వరకు, నా లిమిట్ వరకు మాట్లాడి, సార్ ఇంకేమైనా పని ఉందంటే బయట వెయిట్ చేస్తాను, లేదనుకుంటే నేను పోయి వర్క్ చేసుకుంటానని చెప్పి నేను పని చేసుకుంటాను. ఆయన కూడా మా ఇద్దరికి ఉన్న ఒక 20 రోజుల ప్రయాణంలోనే ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన నడిచే పద్ధతి కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ నాకు ఆయనకి కూడా కెమిస్ట్రీ కుదిరింది. అంచేత అటువంటి వ్యక్తికి ఇక్కడ గౌరవంగా భారీ మెజార్టీతో పంపిస్తాం. సో ఎంత మెజార్టీ రాబోతుంది? ఏమన్నా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారా ఈ విషయాన్ని మీరు? ఒక టార్గెట్ తోటే వెళ్తున్నాం. 1,00,000 టార్గెట్ ఏదైతేనో ఆ టార్గెట్ తోటే వెళ్తున్నాం. కొంచెం అట్లో ఉండొచ్చు, ఇట్లో ఉండొచ్చు, పెరగచ్చు, లేదా కొంచెం తరగచ్చు. ఏదైనా ఓవరాల్గా రాష్ట్రంలో భారీ మెజార్టీ ఉంటుంది. కానీ అధికార బలం, ధనబలం పూర్తిగా కూడా అధికార పార్టీకి ఉన్న పరిస్థితి. వర్మ దగ్గర ఆ పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ అనుకుంటేనే కొంత ఆర్థిక బలం ఇక్కడ సమకూరే పరిస్థితి. సో ఎలా ఫైట్ చేయాలి? పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆర్థిక ప్రలోభాలకి వ్యతిరేకం. ఆయన క్రమశిక్షణ, ఆయన విధానం వేరు. రెండవది, ఎంతున్నా ప్రేమే. గుండెల్లో ప్రేమ నా మీద ఉంది. మా ప్రేమని పవన్ కళ్యాణ్ గారికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. వాళ్ళు 1,00,000 ఇచ్చినా మాకు ఓటేస్తారు, 50,000 ఇచ్చినా మాకు ఓటేస్తారు. మేము కౌగులించుకొని దండం పెడితే, దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే అదే వాళ్ళకి. కానీ ఇదే ప్రయాణం చేసే గతంలో భీమవరంలో, గాజువాకలో 2 దగ్గర పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. ఈసారి కేవలం పిఠాపురంలో వర్మ ఉన్నాడు అన్న ఒక్క ధైర్యంతోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు నన్ను అడిగితే గాజువాక్ కానీ భీమవరం కానీ ఓడిపోరు.
అంటే నేను వారు ఎవరు ఏమనుకున్నా సరే క్షమించాలి నన్ను. సరైన వ్యూహం, సరైన బాధ్యతలు తీసుకోకుండా ఆయనకి అంతా బాగుందని తెలియజేసి తప్పుదావ పట్టించారు. ఓటమి జరిగింది. అది నిజంగా నన్ను అడిగితే 2 చోట్ల ఓటమే కాదు, అది బాధ్యత, క్రమశిక్షణ, కసి, పట్టుదల అన్నది ఏదైతే ఎలక్షన్లో ఉండాలో ఆ వెర్షన్ లోపించిందని నా భావన. అంతేగాని నేను ఎవరిని విమర్శించట్లేదు. ఇప్పుడు ఇక్కడ నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు మరుసటి రోజు 6 గంటల నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడికి కూడా ఒక అరగంట కూడా కదలకుండా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తాను. కానీ వంగా గీత ఒక మాట చెప్తున్నారు, నేను పిఠాపురంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసా, ఇక్కడ డోర్ టు డోర్ నాకు తెలుసు, లోకల్ కావాలా, నాన్ లోకల్ కావాలా, స్టార్ కావాలా, లోకల్ స్టార్ కావాలా, ఏదో మరి చెప్తున్న పవర్ స్టార్ కావాలా, మళ్ళీ వచ్చి వెళ్ళిపోయే స్టార్లు కావాలా అని అడుగుతున్నాను. వంగా గీత ఏదన్నా అడుగుద్దండి ఆవిడ. నేను ఒకటి 4 నెలల క్రితం ఒక ప్రెస్ మీట్ ఇచ్చాను, టీవీ ఇంటర్వ్యూ. భారతదేశంలో ఉన్న పార్టీ అధ్యక్షులు కానీ, రాష్ట్రాల్లో ఉన్న పార్టీ అధ్యక్షులు కానీ ఆ రాష్ట్రంలో ఏ మూల నుంచన్నా పోటీ చేయొచ్చు. ఆ పోటీ చేసే ఆలోచనలో ఆ ఏరియాని డెవలప్ చేయాలని ఒక ఉద్దేశం, ఆ ఏరియాలో పార్టీ పెరగాలని ఒక ఆలోచనతో అధ్యక్షుడికి అధికారం ఉంది. కింది స్థాయి మనుషుల మట్టికి లోకల్ వ్యక్తులే ఉండాలి. ఆ లోకల్ వంగా గీత గారిని నేను అడుగుతున్నాను, నీ ఊరు, నీ జిల్లా, నీ పేరు, నీ పుట్టుగా చెప్పి ఓటు అడిగమ్మా. చెప్పలేదు కదా. అసలు 5 ఏళ్ళు కనపడిన వంగా గీత, కరోనా వస్తే కనపడిన వంగా గీత, బోట్లలో జనం చచ్చిపోతే మొగలో కనపడిన వంగా గీత. కానీ ఆమె ఎంపీగా ఉన్నారుగా, అప్పుడు కనపడాలి కదా. ఎంపీ ఉంటే కనపడాలి కదా. మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, పొద్దుటి అసెంబ్లీ ఉంటే సాయంత్రం నియోజకవర్గంలో ఉండేవాళ్ళం. ఎంపీగా ఉంటే పార్లమెంట్ రోజుగా ఉండదు కదా, సంవత్సరానికి 2 నెలలు 3 నెలలు, మిగిలిన 8 నెలలు కనపడాలి కదా. ఎక్కడుంది ఆవిడ? ఇవాళ ఎక్కడా లేదు. మొగలో మత్స్యకారులు చనిపోయినారు, కనపడలేదు. 3 తుఫాన్లు వచ్చినాయి, కనపడలేదు. కరోనా వచ్చింది, కనపడలేదు. తలుపులేసి పడుకుంది ఆవిడ. మేము నిరంతరం తిరిగాం, ప్రజలతో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఇవాళ తాగడానికి నీళ్ళు లేవు, మురికి నీళ్లు, వ్యాధులు, దురదలు, మలేరియా, ఫీవర్లు. ఏం చేసింది ఆవిడ? ఈ నియోజకవర్గానికి ఒక పైసా సాయం చేయలేదు కదా. 5 ఏళ్ళ తర్వాత ఓటు కోసం వచ్చిన విదేశీ వంగా గీత, పొన్నూరు వంగా గీత. పొలాలు మునిగిపోయినాయి, 500 కోట్ల రూపాయల నష్టాలు రైతులకు వచ్చినాయి 5 ఏళ్ళలో. ఒక్క రైతుని పలకరించలేదు. దుర్గాడ మిర్చి రైతులు కోట్ల రూపాయలు నష్టం చేసుకున్నారు, ఒక్క రైతుని పలకరించలేదు. నీళ్లు లేక ఎండిపోయినాయి పొలాలు, ఒక్క రైతుని పలకరించలేదు. ధాన్యం కొని డబ్బులు ఇవ్వలేదు, ఒక్క రైతుని పలకరించలేదు. తడిసిన ధాన్యాన్ని కొనలేదు, ఒక్క రైతుని పలకరించలేదు. మొత్తం అంతా కూడా శానిటేషన్ లేక అంటువ్యాధులతో పిఠాపురం ఉంటే ఒక్కరోజు రాలేదు. ఆవిడకి ఎందుకండి? నేనైతే సిగ్గుపడి రాను, సిగ్గుపడి పోటీ చేయను. గ్రామాల్లో బయటికి పొమ్మంటున్నారు, అయినా సిగ్గులేదు. కానీ ఇన్ని చెప్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్ కోసం పాటుపడతాను, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పాటుపడతాను. కానీ వర్మకి ఎక్కడైనా జనసేన జెండాని పట్టుకోవడం కొంత అయిష్టంగా ఉందా? నాకు ఇష్టం లేదు. ఎక్కడ మీ దగ్గర, మీ నాయకులు, మీ ప్రజల దగ్గర ఎక్కడ కూడా పసుపు జెండా తెప్పితే, ఈ పసుపు జెండా తెప్పితే మిగతా పార్టీల జెండా ఎక్కడ కనపడలే కూటమి. నేను పవన్ కళ్యాణ్ గారు నేను 3 జెండాలు పెట్టుకున్నాం మొన్న ర్యాలీలో. జెండా పట్టుకోవడానికి ఇబ్బంది ఏముంది? ఆ ఇబ్బంది అయితే ఏం లేదు. ఆ ఇబ్బంది ఏమీ లేదు. అయితే పవన్ కళ్యాణ్ ఒక ఇష్యూ జరుగుతుంది ఇక్కడ. చాలా మంది ఇక్కడ నేను మాట్లాడాము, ఈ మత్స్యకార గ్రామాల్లోనే మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుస్తాడో అది పక్కన పెడదాం, పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడో లేదో నాకు తెలియదు, మాకు మాత్రం వర్మ కావాలి. ఇక్కడ వర్మ ఉన్నాడు కాబట్టి వర్మ ఏం చెప్తే గాజు గ్లాసుకైనా ఇంకో గ్లాసుకైనా ఓటేస్తున్నామని చెప్తున్నారు. రేపు ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ అందుబాటులో లేకపోతే ఇక్కడ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇప్పుడు నేను ఇందాక ఒక దగ్గర చూసా, ఒక టెంపుల్ ఉత్సవానికి మీ జోబులో నుంచి కొంత డబ్బును అక్కడ ఇచ్చారు. సో ఇటువంటి సందర్భాలు వర్మనే మోయాలి కదా. మోస్తాను ఎందుకంటే పిఠాపురం ప్రజలు ఇక్కడ, నేను లోకల్ వ్యక్తిని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదివాను. ఇదంతా నా కుటుంబం. నేను 20 ఏళ్ళ నుంచి మోస్తున్నాను, రేపు మోస్తాను, అందులో తేడా లేదు. మోస్తాను. రేపు ఏ విధమైన ప్రజలకు ఇబ్బంది వస్తే మట్టుకు చంద్రబాబు నాయుడు మీద తిరగబడి మరీ చేయిస్తాను, అందులో తేడా లేదు.
పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోయినా పిఠాపురానికి వర్మ మాత్రం అవసరమైతే చంద్రబాబుతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోయినా నేను ఉంటాను కదా. అందుబాటులో ఎందుకు ఉండైనా రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ కాబట్టి ఆయన కూడా మా చంద్రబాబు నాయుడు అక్కడికెక్కడికి తిప్పుతాడు కాబట్టి ఉండకపోవచ్చు. అప్పుడు నేను ఉంటాను కదా, ఇందులో ఇబ్బంది. మేము ఉంటాం, మేము ఇద్దరం సాన్నిధ్యంగా, ఆయన కూడా నాతో చెప్పారు, ఇద్దరం కలిసి ప్రతి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు, సాన్నిధ్యంగా చేస్తాం, పొత్తు ఉంది కాబట్టి. జనసేనకి సంబంధించిన మెగా ఫ్యామిలీ మొత్తం కూడా పిఠాపురంలో దిగేసింది. సో ఒకవైపు పిఠాపురం అంతమంది ఫ్యామిలీ ఇక్కడికి రావడానికి అంటే వర్మ మీద ఎక్కడైనా చిన్న డౌట్ ఉండి ఈ ఫ్యామిలీని మొత్తం రంగంలో దించారా? ఏమండి, నేను నిష్కల్మషంగా నా మనస్సాక్షిగా వెళ్తాను. ఎవడో ఏదో అనుకుంటున్నాడు అన్నది సమాధానం చెప్పాను. నా మనసు కరెక్ట్గా చేస్తే నేను ఎవరిని కూడా లెక్క చేయను. నేను చంద్రబాబుకి ఏ విధంగా మాట ఇచ్చానో పవన్ కళ్యాణ్కి కూడా అదే మాట ఇచ్చాను, అదే మాటకు కట్టుబడి ఉన్నాను. కసితో పనిచేస్తున్నాం, పట్టుదలతో పనిచేస్తున్నాం. మేము పనిచేస్తున్నాం లేదో ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ మెజార్టీతో గెలిపిస్తాం. రైట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.